మామిడికాయ పప్పు తయారు చేసుకోబోతున్నాం. అయితే ఇది సీజన్ కాదు, అన్ సీజన్ కాబట్టి మన దగ్గర ఏ మామిడికాయ ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. మనకు అదే కావాలి అంటే దొరకదు. సో నా దగ్గర ఉన్న మామిడికాయ మామూలుగా అయితే నేను మామిడికాయ పప్పు చేసేటప్పుడు పొట్టు తీసేసి చెక్కల్లాగా కట్ చేసి మధ్యలో టెంకని అలాగే వేస్తా. చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను తమ్ముడు పోట్లాడుకునే వాళ్ళం, నాకు టెంక కావాలి నాకు టెంక కావాలి అని చెప్పి. ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయలో అయితే టెంక లేదు, ఇంకా పీచుగానే ఉంది. ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. చూడడానికి కొంచెం ఎల్లో కలర్ కనిపిస్తుంది కానీ పుల్లగా ఉంది ఈ మామిడికాయ. అలాగే ముందు కందిపప్పుని కొంచెం పసుపు, కాస్త నూనె, తగినన్ని నీళ్లు పోసి చక్కగా పప్పుని మెత్తగా ఉడికించుకున్నాను. పప్పు రెడీగా ఉంది. రెండు రకాలుగా చేయొచ్చు. కుక్కర్లో అన్ని పప్పు, మామిడికాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత పప్పుని లాస్ట్కి తాలింపు చేయొచ్చు. లేదు కొంచెం స్పెషల్గా టేస్ట్ ఇంకా బాగుండాలి అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ విధంగా చేస్తే కనుక మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది. ఏ సీజన్లో వచ్చిన మామిడికాయలతో అయినా మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మామిడికాయలు లేవు, దొరకట్లేదు, మామిడికాయ పప్పు తినాలి అనుకుంటే కనుక మామిడికాయ టెంకర్లు అంటాం కదా, మామిడికాయ సీజన్ బాగున్నప్పుడు మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం పసుపు, ఉప్పు బాగా అప్లై చేసి ఎండలో 2-3 రోజులు ఎండబెడితే టెంకర్లు అంటాము, లేకపోతే వరుగులు అంటాము. వాటిని ఎండబెట్టి డబ్బాలో పెట్టేసుకుంటారు. చాలా రకాల కూరగాయల్లో వేసుకోవచ్చండి. బీరకాయతో వేసుకోవచ్చు, దొండకాయతో వేసుకోవచ్చు, ఉట్టి అన్నం కూడా చేసుకోవచ్చు. ఇలా సాంబార్ చేసినప్పుడు, పప్పులు చేసినప్పుడు అందులో వేసుకుంటే కనుక పుల్లగా తగిలితే బాగుంటుంది. పులుపు యూస్ చేసే కర్రీస్లో ఎందులో వేసుకున్నా కూడా మామిడికాయ టెంకర్లు చాలా బాగుంటాయి. సంవత్సరం మొత్తం మనం మామిడికాయను మిస్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. సో మరి కందిపప్పుని చక్కగా ఉడికించి పెట్టేసుకున్నాను. మిగతా సామాన్లన్నీ రెడీగా ఉన్నాయి. మామిడికాయ పుల్లగా ఉన్నా సరే ఒక్క టమాటా వేస్తే కనుక మామిడికాయ పప్పు రుచి మరింతగా పెరుగుతుంది. సో ఇక్కడ పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసాను అన్నమాట. నూనె బాగా వేడెక్కాలి, అప్పుడే బాగుంటుంది. ముందు ఇలా పప్పు రెడీ చేసి పెట్టుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు పప్పుని ఒకే స్టైల్లో చేయనండి. ఒక్కొక్కసారి మూడ్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో చేస్తా. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి నూనెలో పప్పుని చక్కగా వేయించుతా. టమాటాలన్నీ బాగా వేయించిన తర్వాత నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒకసారి అలా చేస్తా. ఒకసారి పప్పుని ఇలా ఉడికించి చేస్తాను. ఒకసారి ఏమో అన్ని కుక్కర్లో వేసి మూత పెట్టేసి లాస్ట్లో తాలింపు చేస్తాను అనమాట. అప్పుడు కూడా 3 రకాలుగా చేసామనుకోండి 3 టేస్ట్లు తిన్నట్టుంటుంది. ఒకటే పప్పు ఒకటే టేస్ట్లో ఏం తింటాం చెప్పండి కదా. సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కొంచెం ఆవాలు, తర్వాత జీలకర్ర, అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేయాలి. తాలింపులో ఎప్పుడు ఆవాలు, జీలకర్ర బాగా వేగాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసాను, క్రష్ చేసుకున్న వెల్లుల్లి. వెల్లుల్లి వేగుతూ ఉన్నప్పుడే ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలకి మంచి కలర్ రావాలి, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. అయితే ఉల్లిపాయలు పప్పులో అందరూ వేయరు, నేను వేస్తాను. పప్పులో ఉల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు, చాలామంది వేయరు, ఇష్టం. కానీ ఉల్లిపాయలు వేస్తే కనుక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. పాలకూర పప్పులో కూడా నేను అప్పుడప్పుడు ఉల్లిపాయలు వేసి చేస్తాను. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న కరివేపాకు అయితే బాగుంటుంది, మరి పెద్ద కరివేపాకు కన్నా చిన్న కరివేపాకు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తాం. ఆల్రెడీ పప్పులో కొంచెం పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు కాస్త తక్కువ పసుపు వేసాను. అలాగే టమాటాలు, ఒక మంచి పండు టమాటా వేసాను. టమాటాతో పాటు మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలి. మీ ఇష్టం, మీకు కావాలి అంటే తొక్క తీసి మామిడికాయ ముక్కలు వేసుకోండి,
తొక్కతో పాటు కూడా వేసుకోవచ్చు. నేను లేతగా ఉంది కదా కాయ అని చెప్పి తొక్కతోనే వేసేసాను. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత పప్పుకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసి చక్కగా మగ్గనివ్వాలి. మెత్తగా అవ్వాలి ముక్కలు. చక్కగా మామిడికాయలు మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసుకోవాలన్నమాట. పప్పు మంచిగా మెత్త ఉడికితేనే బాగుంటుంది. సాంబార్ చేసేటప్పుడు పప్పు కవ్వంతో పప్పుని మెత్తగా చేస్తాము. ఇలా పప్పులు చేసుకునేటప్పుడు ఉడికించిన పప్పుని డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేసాను కాబట్టి నేను పైనుండి మళ్ళీ కారం ఏం వేయట్లేదు. కొంతమందికి పప్పు కొంచెం రెడ్గా ఉంటేనే ఇష్టం. కావాలి అంటే ఈ స్టేజ్లో మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు సరిపడేంత కారం ఇప్పుడు ఇందులో వచ్చేసింది, అందుకే నేను కారం యాడ్ చేయట్లేదు. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఒకవేళ మామిడికాయ పుల్లగా లేదు, ఇంకా కొంచెం పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది బాగా ఉడకాలన్నమాట. ఒక 5-10 నిమిషాలు ఉడికితే కనుక సూపర్గా ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన బట్టలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలండి. పాత బట్టలన్నీ అలా జమ పెడుతూ ఉంటే కొత్త బట్టలు వచ్చినవి ఎక్కడ పెట్టాలో తెలీదు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ నీకు ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా ఎందుకు కొంటావు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు షేరింగ్ చేయండి. అంటే షేర్ చేయడం నేర్చుకోండి. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కదా, సో ఒకసారి నేను వేసుకున్నా. ముగ్గురు అప్పట్లో సేమ్ సైజు ఉండేవాళ్ళం, ఇప్పుడు పట్టట్లేదు. కానీ అక్క చెల్లెళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఒకరిదొకరు షేర్ చేసుకుంటారు. ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వండి. లేదా కజిన్స్ ఉన్నా, మన చెల్లెళ్ళున్నా, అక్కలున్నా అలా ఇస్తూ ఉంటే మనకి క్లియర్ అవుతూ ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా ఇన్ని బట్టలు ఉన్నాయి అని అనిపించదు అనమాట. అదొక్కటి ముఖ్యంగా గమనించండి. మీరు ఆలోచించండి. పాతవన్నీ తీసేయండి, కొత్త అన్నీ తెచ్చుకోండి. సో ఇప్పుడు ఇది ఉడకడానికి టైం పడుతుంది. ఉడికే లోపల బౌల్ కూడా రెడీగా పెట్టేసుకుంటాం. పప్పు చక్కగా ఉడికింది. కమ్మటి వాసన. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. మామిడికాయ పప్పు చేసుకున్నా కూడా మామిడికాయతో చేసుకున్న ఆవకాయతో పాటు పప్పు కలుపుకొని తింటే అస్సలు సూపర్గా ఉంటుంది. ఏ పప్పు అయినా సరే కొంచెం నెయ్యితో కలుపుకొని తింటే కనుక చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. మరి చూసారు కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసేసుకున్నాము. సో కొంచెం నెయ్యి వేసేద్దాం ఇందులో. విత్ నెయ్యి పప్పు అస్సలు అద్దిరిపోతుంది. మామిడికాయ పప్పు తయారీ విధానం: ఒక కడాయిలో నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా గిన్నెలోకి తీసుకొని పైనుండి కాస్త నెయ్యి వేసుకుంటే కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అవుతుంది.